వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆనాడు ఆయన ఒక సామాన్యుడు, నేడు సంఘ సంస్కర్తగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నైజం ఆయనది. సమాజానికి తాను సైతం అంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి. వ్యాపారాలే వృత్తి అయినా సహాయమే ప్రవృత్తిగా మార్చుకున్నారు. సమాజ హితం కోరే ఆ యువకుడు మరెవరో కాదు, సిక్కోలు ముద్దుబిడ్డ డాక్టర్ సూర శ్రీనివాసరావు. ఆయన జన్మదినం సందర్భంగా మెగా 9 స్పెషల్ స్టోరీ. ఈయన పేరు డాక్టర్ సూర శ్రీనివాసరావు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం కుశాలపురం గ్రామానికి చెందిన ఈ యువకుడు సిక్కోలు జిల్లాలో సమాజ సేవకునిగా పేరు సంపాదించారు. 6 ఏళ్ల క్రితం ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి సూర శ్రీనివాసరావు వేలాది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. శ్రీకాకుళం ఎచ్చెర్ల నియోజకవర్గాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల 10th విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ఉచితంగా పెద్ద ఎత్తున అందజేశారు. తోటపాలెం ఎచ్చెర్ల పాఠశాలలో సరస్వతీదేవి, అబ్దుల్ కలాం, గాంధీ, వివేకానంద, సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయించారు. పాలిటెక్నిక్ కళాశాలకు వాటర్ ప్లాంట్ అందజేశారు. సాఫ్ట్ బాల్ క్రీడాకారులకు క్రీడా సామాగ్రి, టీషర్ట్లు అందజేయడంతో పాటు పోటీలకు అయిన ఖర్చులు భరించారు. వాలీబాల్ పోటీల నిర్వహణకు ఆర్థిక సాయం అందజేశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పలువురు పేద రోగులకు ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులు, అలాగే ఎన్నో ఆలయాల నిర్మాణాలకు, పూజాది కార్యక్రమాలకు, అన్నదానాలకు సూర శ్రీనివాసరావు విరాళాలు అందజేశారు. అత్యవసర వేళ ప్రజలను సకాలంలో ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్స్ సౌకర్యం కల్పించారు. శ్రీకాకుళం రూరల్ మండలం అంపోలు సబ్ జైల్లో గాంధీ విగ్రహం, ఖైదీల అవసరాలకు పిండి మిల్లు అందించారు. కోవిడ్లో మృతి చెందిన పలువురు జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ప్రతి ఏటా ఉగాది, సంక్రాంతి పండుగల సందర్భంగా నిరుపేదలకు వస్త్రదానం చేస్తున్నారు. చదువులో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న పేద విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, పుస్తకాలు అందిస్తున్నారు. నగరంతో పాటు పరిసర గ్రామాల్లోని క్యాన్సర్ బాధితులకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు మెడికల్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. తోటపాలెం గ్రామానికి దాహార్తి తీర్చిన అభినవ భగీరథుడు సూర. అలాగే కోవిడ్ మహమ్మారి విజృంభించిన తరుణంలో నిత్యం భోజన వసతి సౌకర్యాలు అందించిన ఘనత కూడా సూరదే. ఎస్ఎస్ఆర్ సేవల పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు. సూర శ్రీనివాసరావు గారు క్రిస్టల్ ప్యాలెస్ అధినేత. ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి తోటపాలెంలో వాటర్ సమస్య ఎంతో కాలంగా ఉన్న ఎవరు కూడాను పట్టించుకోకుండా ఇదిగో చేస్తాం అనేసి అందరూ తప్పించుకొని తిరిగారు. నేనున్నానని ధైర్యంగా సూర శ్రీని గారు వచ్చి పైప్ లైన్లు వేసి వాటర్ ప్రాబ్లం తీర్చారు. అలాగే ఎంతో మందికి అన్నదానం చేశారు, ఎంతో మందికి వస్త్రదానం చేశారు. ప్రతి ఆటో వర్కర్కి కూడా షర్ట్లు ఇచ్చి వస్త్రదానం చేశారు. అలాగే ప్రతి పేదవాడికి నేనున్నానని ధైర్యంగా భరోసా ఇస్తూ మీకేం పర్వాలేదు, నేను మీకు ఏ కష్టం వచ్చినా, ఏ రాత్రి మీద ఏ కష్టం వచ్చినా నేనున్నానని ధైర్యంగా భరోసా ఇచ్చి వెనకండి నిలబడి అన్ని చేశారు. అలాగే ఏ రాత్రి మీద ఎవరికి ఏ ఆపద, మెడికల్ పరంగా ఏ ఆపద వచ్చినా కూడాను అంబులెన్స్ కూడా ఉంది. మీకు ఏ రాత్రి మీద వచ్చినా నేను ఉన్నానని చెప్పేసి రాత్రి మీద కూడాను, రాత్రి 1 గంట అవని, 2 అవని, 3 అవని, 5 అవని ఎప్పుడు కూడాను వైద్యపరంగా ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటూ అనేక కార్యక్రమాలు, సంఘ సేవా కార్యక్రమాలు చేస్తూ అందరు మనసులు దోచుకున్న మన సూర శ్రీనివాసరావు గారు మంచి హృదయంతో ఇంకా మంచి కార్యక్రమాలు చేసి అందరు మన్ననలు పొందాలని మరీ కోరుకుంటున్నాం. స్వయం కృషితో ఎదిగిన సూర శ్రీనివాసరావు వేలాది సేవా కార్యక్రమాలతో లక్షలాది మందికి స్ఫూర్తి నింపుతున్నారు. మెట్టు ఎక్కి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానానికి చేరిన సూర శ్రీనివాసరావు అనతి కాలంలోనే అందరి మన్ననలను పొందుతున్నారు. ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన కన్నతల్లి లాంటి ఊరిని, తను పెరిగిన సమాజాన్ని మర్చిపోకుండా ఏదో చేయాలని చూసే వ్యక్తుల్లో సూర శ్రీనివాసరావు ఒకరు. ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ శ్రీకాకుళం డాక్టర్ సూర శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు గత 6 సంవత్సరాల నుండి జరుగుతున్నాయి. ప్రధానంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖతో మమేకమై రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి రక్తదాన శిబిరంలో సుమారు 80 నుంచి 100 మంది వరకు రక్తదానం చేసి వారి ద్వారా మన జిల్లాలో ఉన్న తలాసీమియా,
సికిల్ సెల్ ఎనీమియా, డెడ్ ఎనీమియా, క్యాన్సర్, డయాలసిస్ తదితర కేసులన్నింటికి కూడా రక్తం అందేటట్లు చూస్తున్నారు. ఇది ఎంతో మన జిల్లాకి గర్వకారణం. ఈ ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాలతో పాటు అనేక బడుగు బలహీన వర్గాల ప్రజలకు, అలాగే పేదరికంతో ఉన్న పిల్లలకు విద్య అందించడానికి కూడా తన తోడ్పాటును అందిస్తున్నారు. ఈ యొక్క సేవా సంస్థ మరింత వృద్ధిలోకి వచ్చి మన జిల్లాలో ఉత్తమ సేవలు అందించాలని రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా కోరుచున్నాము. అంతేకాకుండా రాబోయే 23వ తేదీన తన జన్మదినాన్ని పురస్కరించుకుని మరలా మన జిల్లాలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రక్తదాన శిబిరం కూడా ప్రత్యేకంగా తలాసిమియా పిల్లలకి పునర్జన్మ ప్రసాదించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అందరూ కూడా యువత ప్రేరణ పొంది ఈ రక్తదాన శిబిరానికి చేయి కలిపి మన ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనందరి తరఫున కోరుతున్నాము. సేవా కార్యక్రమాలలో సిక్కోలు శ్రీమంతుడిలా సూరా శ్రీనివాసరావు ఖ్యాతినార్జించారు. ఎచ్చెర్ల మండలం కుశాలపురం గ్రామానికి చెందిన గన్నయ్య, వెంకటమ్మల 7 పిల్లల్లో 5వ సంతానమే సూరా శ్రీనివాసరావు. తాను పడిన కష్టాల విలువ తెలిసిన సూరా శ్రీనివాసరావు తనలాంటి సాటి మనుషుల ఇబ్బందులను తెలుసుకుని తన వంతు సాయం అందించాలన్న ధ్యేయంతో గడిచిన 6 ఏళ్లుగా ఎన్నో రకాలుగా సమాజానికి సేవలు అందిస్తున్నారు. సూరా శ్రీనివాసరావు సేవల పట్ల ఎంతో మంది ముక్తకంఠంతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నా పేరు సూరా శ్రీనివాసరావు, కుశాలపురం గ్రామం, ఎచ్చెర్ల మండలం, శ్రీకాకుళం జిల్లా. మా నాన్నగారు సూరగన్నయ్య గారు, మా అమ్మగారు వైకుంఠమ్మ. మా నాన్నగారు సేవా కార్యక్రమాలు ముందుకి తీసుకెళ్ళడానికి నాకు ప్రోత్సహించింది. నేను ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలను జరుపుతున్నాను. స్కూల్ విద్యార్థులకు ఎగ్జామ్స్ టైంలో ప్యాడ్స్, పెన్స్, పెన్సిల్స్ కార్యక్రమాలు ఇస్తున్నాము. జిల్లాలో ప్రతి స్కూల్లో ప్రతి సంవత్సరం అందుబాటు చేస్తున్నాము. వైద్యానికి ఎవరైనా నా దగ్గరికి వస్తే నా సొంత అమౌంట్ కొంత ఇస్తున్నాను. గుళ్ళని కట్టిస్తున్నాను. ట్యాంకర్తో వాటర్ లేని దగ్గర వాటర్ సప్లై చేస్తున్నాను. అలాగే అంబులెన్స్ ద్వారా పేదలకు ఎవరికైనా అంబులెన్స్ కావాలంటే అంబులెన్స్ పంపించి అంబులెన్స్ సేవా కార్యక్రమాలు అందిస్తున్నాను. బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు అందిస్తున్నాను. స్టూడెంట్స్కి మెరిట్ స్టూడెంట్స్కి రూపంలో కొంత నగదు ప్రోత్సహిస్తున్నాం. క్రీడాకారులకు చాలా కార్యక్రమాలు క్రీడలు ఏర్పాటు చేసి క్రీడాకారులకు ప్రోత్సహిస్తున్నాను ఈ ట్రస్ట్ ద్వారా. ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలను జరిపిస్తున్నాము. ప్రతి సంవత్సరము 23వ తేదీన గ్రాండ్గా ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవాలు జరుపుతున్నాము. 2021లో ట్రస్ట్ని ఏర్పాటు చేశాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు పేద ప్రజలకు అందజేశాము. మన కరోనా టైంలో అయితే ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు, నిత్యావసర సరుకులేంటి, తర్వాత భోజనాలేంటి, హాస్పిటల్ అంటూ ఉన్న వారికి భోజనాలు అందకపోతే భోజనాలేంటి, ఇలాంటి కార్యక్రమాలను ఎంతో చేశాము. ఎప్పటికప్పుడు మన అన్నదాన కార్యక్రమాలు జరుపుతూ ఉంటున్నాను. నాకు దేవుడిస్తే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుపుకుంటానని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను.